జై అమరావతి అండి. నా పేరు ఆలూరి పావని అండి. పంటలు పండే భూమి అయినా కూడా మన రైతులను అడిగితే ఎందుకు ఇచ్చారంటేనండి, రైతులు మరి రాజధాని లేదు రాష్ట్రానికి, మరి ఒకటి ఏర్పరచుకోవాలి. మనం నడి రోడ్డు మీద ఉన్నాము, మరి మనం ఇకపోతే మరి అది ఎలా ఎలా బ్రతకాలి? భావితరాల భవిష్యత్తుకి రాజధాని లేకుండా అయిపోయింది. మరి బాబు గారు చూస్తేనే విజనరీ ఉన్న లీడరు, అలాంటి ఆయన అయితేనే కట్టగలడు అని నమ్మకం మీద రైతులు ఒక్క మాట ఒక్క పిలుపుతో 29,000 మంది రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. 34,000 ఎకరాలు. ఆయన అభివృద్ధి చూసాం ఆల్రెడీ. హైదరాబాద్లో ఐటీ కానీ ఏది చూసినా కూడా ఆయన రాళ్ల కుప్పలను కూడా బంగారుమయం చేశాడండి. ఇంక ఈ భూములు తీసుకున్నాక మొట్టమొదటి మోదీ గారు వచ్చారండి శంకుస్థాపన చేయడం. ఆయన అంగరంగ వైభవంగా పండగలాగా జరిగిందండి. వేల మంది లక్షల మంది వచ్చారండి ఆ శంకుస్థాపనకి. రైతులందరిని కూడా ఆహ్వానించి పట్టుబట్టలు పెట్టి మరీ మాకు ఆహ్వానించారు. మేమందరం వెళ్ళాము. ఇక ప్రభుత్వం మారింది. 19లో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి. ఏం చెప్పారు వచ్చేటప్పుడు? మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము, తాడేపల్లిలోనే ఇల్లు కట్టాము, ఒక్క రాజధానికే మేము మొగ్గు చూపుతున్నాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వచ్చి ఏ రకంగా చేశారండి? గెలిచాక ఇల్లు కట్టుకున్నా ఉన్నారు. ఇల్లు కట్టి ఏం చేశారండి? వచ్చిన దగ్గర నుంచి రావటమే ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టారు. మీ మొదలు పెట్టడమే మీకు కూల్చటమే తప్పితే ఏమన్నా పని చేయటం చేస్తావా? సరే ఏం జరిగిద్దా అని చూస్తూ ఉంటే వేశారు అసెంబ్లీలో రెండో బాంబు. ఏంటి? 3 రాజధానులు పెడుతున్నామన్నారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అన్నారో ఆ రోజు నుంచి ఇక మహిళలు, రైతులు, భూములు ఇచ్చిన వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారండి. ఎంత చేసినా కూడా ప్రభుత్వం అసలు ఏ మార్పు లేదు. మళ్ళీ మేము కనకదుర్గ గుడికి వెళ్ళి దేవుడే దిక్కని అమ్మవారికి మొక్కుకుందామని కనకదుర్గ గుడికి బయలుదేరితే పుల్లూరు దాటంగానే పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తాలు కారుతున్నా కూడా దయతాల్సలేదండి. ఇక ఆ రోజు నుంచి ఇక నిరసనలు 5 సంవత్సరాలు రోడ్ల మీద కూర్చోవడం మొదలుపెట్టామండి. మేము పలానా పార్టీకి ఏమని కూడా చెప్పలేదండి. ఏ మా నాయకుడు అయితే మంచి పని చేస్తారో నాకు మంచి పని చేసే వాళ్ళని ఎన్నుకోండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పామండి. వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పారు మాకు వెళ్ళిన చోటల్లా. అందుకనే 11 సీట్లు ఇచ్చి పంపించారు వాళ్ళని. కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. గెలిపించిన దగ్గర నుంచి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అలాగే పరుగులు పెడుతుంది. ఇక్కడ అమరావతిలో కూడా జంగుల్ క్లియరెన్స్ చేశారు. నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు శాంక్షన్ చేసిందండి. ఇప్పుడు మే 2వ తారీఖు అండి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేయడానికి వస్తున్నారండి. మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి. మళ్ళీ ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఇలా మొదలు పెట్టడం, ఈ పనులన్నీ మొదలైతే ఇప్పుడు ఎన్నాళ్ళు బూడిద శ్మశానం అని ఏ రకంగా పాడు చేసి పెట్టారు, అలాంటి బూడిద నుంచి కూడా ఈరోజు బంగారు భవిష్యత్తుకి తీసుకెళ్ళబోతున్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఈ అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరికీ అందాలని కూడా మేము కోరుకుంటున్నాం.